ఉపాధి అవకాశాలు పెరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని సినీ నటుడు బాలకృష్ణ కుమార్తె నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపున ప్రచారం నిర్వహించిన ఆమె ఆదివారం 6 టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఇక జగన్కు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా పారిపోయాయని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని అన్ని హంగులతో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఏపీ ప్రజలకు బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. బ్రాహ్మణి గారు మొత్తంగా టీడీపీ గెలుపు పద్యం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకసారి బ్రాహ్మణి గారు మనతో ఉన్నారు, ఒకసారి బ్రాహ్మణి గారు. నేను పొలిటీషియన్ కాదండి, కానీ నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయడానికి, మన మంగళగిరిని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. గత ఎన్నో వీక్స్ నుంచి ఇక్కడే ఉన్నాను, అందరు ప్రేమాభిమానాలు చూస్తున్నాను. ఈ రోజు కూడా మన నారా లోకేష్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ క్రీడా ప్రాంగణంలో ఉన్నాము. ఏదైతే ఎక్కడైతే ఎంతో మంది చాలా బెనిఫిట్స్ చేస్తున్నారో ఇప్పుడు మనం చూస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థాపించిన ఇక్కడ టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజస్థాన్ టీం గెలిచింది. సో ఇదంతా చూస్తుంటే ఏదైతే నారా లోకేష్ గారు చేశారు, నారా చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరిలో చేశారు, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు మేనిఫెస్టో చెప్పారు, అక్కడ నుంచి వస్తున్న అదర్ సైడ్ నుంచి వస్తున్న సాధ్యమేనా? సాధ్యం ఎందుకు కాదండి. ముందు ఎవరైనా ఏదైనా మేనిఫెస్టోని 100% ఇంప్లిమెంట్ చేయగలిగారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. సో మనం మేనిఫెస్టోలో చూస్తే మహిళలకి చాలా ప్రాధాన్యంగా ఇవ్వడం జరిగింది. 1500 రూపీస్ పర్ మంత్, 15,000 రూపీస్ ప్రతి విద్యార్థికి, అంటే 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు. అదే కాకుండా ఎవరైతే జాబ్లెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 20 లక్షల జాబ్ ప్రామిస్ అండ్ గ్యారంటీ చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు చేశారంటే ఈసారి కూడా తప్పకుండా చేస్తారు. అదే కాకుండా బస్ రైడ్స్ అండ్ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఏ సిస్టమ్ ఆర్గనైజ్ చేస్తారు, ఏ సిస్టమ్ ఉందండి, అన్నింటినీ మెసేజ్ చేసింది వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఇప్పుడు ఉన్న కరెంట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి సొమ్ముని, ఎవరి యాసెట్స్ ని తాకట్టుగా పెట్టారు? మీ యాసెట్స్, మన చుట్టూ ఉండే వాళ్ళ యాసెట్స్, మనందరి యాసెట్స్. సో సిస్టమ్ అనేది ఏదైతే ఉండేదో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారో దాన్ని మెసేజ్ చేసిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్. అదే కాకుండా ఇప్పుడు మనం పరిశ్రమల గురించి మాట్లాడాలంటే మన మంగళగిరి గురించి మాట్లాడతాం. ఇక్కడ కంపెనీస్ తెచ్చింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి, వేరే కంపెనీస్, ఒక్క కంపెనీ కూడా వచ్చిందా మన మంగళగిరికి? మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పెద్ద కంపెనీ కూడా వచ్చిందా? అప్పుడు DCL తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మన కియా మోటార్స్ తీసుకొచ్చింది, ఇండియాలో బిగ్గెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది ఆయన. దాని తర్వాత ఒక్క పెద్ద కంపెనీ ఆయన వచ్చిందా? అందరు పారిపోయారు మన ఆంధ్ర రాష్ట్రం గురించి. ఈ రోజు మన అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ కరప్షన్ తీసేయాలి, ఇక్కడ ఉన్న క్రిమినల్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. అది క్లియర్ గా ఆయనే చెప్పడం జరిగింది. బ్రాహ్మణి గారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రంలో 2 సార్లు ఎన్నికలు జరిగితే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈ 2 కంపారిజన్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏది ఏమైనా ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి వస్తుందంటే ఒక డౌట్, ఇప్పటి వరకు కూడా ఇది నా రాజధాని అని చెప్పుకోలేని స్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎలా ఉంటుంది? తప్పకుండా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారండి, ఎవరైనా ఎక్కడైనా ఈ వరల్డ్ లో ఫ్రీ క్యాపిటల్స్ అనేది మోడర్న్ వరల్డ్ లో ఎవరైనా చెప్పారా అండి? అందుకే ఈ రోజు అమిత్ షా గారు మళ్ళీ మన అమరావతికి క్యాపిటల్ తీసుకొస్తాననే కమిట్మెంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడికి వస్తుంది, మన క్యాపిటల్ స్టేట్ అని క్యాపిటల్ కమిట్మెంట్ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా అమరావతి పరిధిలో భాగంగా ఉండే నిజంగా అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది అని పూర్తి స్థాయి భరోసా మీద 100% కేంద్రం సపోర్ట్ కూడా ఉంది దానికి. అంటే ఈ ఎన్నిక కూడా ప్రధానంగా అదే అంశం మీద జరగబోతుందా? అదే కాకుండా మన భవిష్యత్ తరాలకి, మన
విద్య అందించాలంటే, ఆపర్చునిటీస్ అందించాలంటే, మన ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం ఏదైతే మనం తిరిగి తీసుకురావాలంటే, మన తెలుగు వారి ఆతుగారు తిరిగి తీసుకురావాలంటే ఈ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఇది బ్రాహ్మణి గారి అభిప్రాయంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ అమరావతి రాజధానిగా చేయడం అన్నది ప్రధానమైన అంశం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అవకాశాలు పెంచాలి అన్నది తమ ప్రధాన అంశంగా ఉండబోతోంది. అదే కోణంలో ఇవాళ మంగళగిరిలో గెలవడమే కాదు, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పంటూ పర్ఫెక్ట్ పాలిటీషియన్ గా ఇవాళ బ్రాహ్మణి సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ స్పెషల్ షో. కెమెరామెన్ కరుణాకర్తో బలరాం.